ఏదో చేయబోతే ఏదో జరిగిందంట. ఏమేమో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ గొప్పలు కాస్త ఈరోజు ఎట్లా బౌన్స్ బ్యాక్ అయి కొడుతున్నాయో చూస్తున్నాం. మీకు ఈ పాటికే అర్థమైంది గదా! సో, అదానితో వీళ్ళు చేసుకున్న ఒప్పందాల గురించి దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మేము చాలా గొప్పగా 14,000 పైచిలుకు మేము పెట్టుబడులు తెచ్చామని చెప్పుకుంటున్నారు. అదానితో చెప్పుకొచ్చారు గదా! ఈరోజు అదాని ఏదైతే గూడా ఆయనకు అంతర్జాతీయంగా ఆయన పైన కేసులు రావడము, ఇవంతా జరిగితే మిగతా వాళ్ళు దేశాలు కెన్యా లాంటి దేశాలు అంటే తలసరి ఆదాయం 2,000 తలసరి ఆదాయం ఉన్నవాళ్ళు గూడా వాళ్ళు ఈయన గురించి తెలిసిన తర్వాత, ఈయన అవినీతి పరుడని తెలిసిన తర్వాత రద్దు చేసుకున్నాయి. కానీ ఇంతవరకు కూడా తెలంగాణ ఒప్పందాలైతే రద్దు చేసుకోలేదు. వీళ్ళు చెప్పిన ముందు చూద్దాం ఒక్కొక్క ఇది. వీళ్ళు చాలా గొప్పగా ఆ రోజు దావోస్ పోయిన తర్వాత ఇంక వీళ్ళవి చూడు ఈ ఒప్పంద పత్రాలు, ఈ కహాని. ఇప్పుడు ఇదొచ్చేసి మన స్కిల్ యూనివర్సిటీకి వచ్చేసి ఇగో తండ్రి కొడుకులు కలిసి వచ్చేసి ఇచ్చిన 100 కోట్లకు సంబంధించిన డీటెయిల్స్. అధికారికంగా 100 కోట్ల రూపాయలు ఎట్లా తీసుకున్నారనేది. ఇదైతే అంటే ఎంత ఎంత బాగా చెప్పుకొస్తున్నారు అనంటే అక్కడ ఒక డౌట్ కూడా ఏంటి అనంటే ఇందులో ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఆ వీడియో కూడా చూసినాం కదా. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, అదాని దుర్మార్గుడు అవినీతి పరుడు అనేసి ఒకవైపు ఆయన గలమెత్తుతున్నాడు. మరి ఒకవైపు ఏమో అంటే ఈ ఒప్పందము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్న ఒప్పందం ఎందుకు క్యాన్సిల్ చేయడం లేదనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. ఇంత జరుగుతుంది, ఒకవైపు ఏమో ఆయన ఖచ్చితంగా అదానితో అంటకాగుతున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయనని ఒక జర్నలిస్ట్ అడిగింది, మరి ఇప్పుడు కర్ణాటక పరిస్థితి ఏంది, మరి తెలంగాణలో కూడా ఒప్పందాలు చేసుకురంటే ఎవరైతే ఆయనతో అంటకాగుతారో వాళ్ళని అరెస్ట్ చేయాలంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. తెలంగాణలో ఉన్న అంటే చీమ చిటుక్కుమన్నా కూడా ఢిల్లీకి పోతుంటారు. తెలంగాణలో ఉన్న అందరికీ తెలిసే విషయం. చిన్న కార్పొరేషన్ పదవిని ఫిల్ చేయాలంటే కూడా ఢిల్లీకి పోవాల్సిందే, రాహుల్ గాంధీ చెప్పాల్సిందే, ఇవంతా జరగాల్సిందే. అట్లాంటిది 1,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ఒప్పందం అదానితో చేసుకుంటుంటే ఇదంతా నిజంగా హైకమాండ్కు తెలియకుండానే జరిగిందా? ఇది చాలామందికి వస్తున్న డౌట్ కూడా. ఒకవైపు ఏమో ఆయన అదాని దుర్మార్గుడు అవినీతి పరుడు అనేసి ఆయన చెప్తుండు. ఇకనేమో మళ్ళీ చిన్న చిన్న కార్పొరేషన్లు ఫిల్ చేయాలంటే కూడా మీరు ఢిల్లీకి పోవాలి, తెలవాల్సిందే, హైకమాండ్ ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. అట్లాంటి తెలంగాణకు సంబంధించి అదానితో 1,000 కోట్ల ఒప్పందం జరుగుతుంటే మరి ఇదంతా హైకమాండ్కు తెలియకుండానే జరుగుతుందా? సరే జరిగింది, ఇప్పటికి కూడా ఎందుకు ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోలేదనే చర్చ జరుగుతుంది. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ప్రెస్ మీట్లో అడిగిన క్వశ్చన్కి అదే ఆ ఒప్పందాలు వెనక్కి తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నాం, ఇది చట్టరీత్యా ఉందా లేదా అని మాట్లాడుతున్నాడు కదా. ఒకసారి అది కూడా మాట్లాడదాం. రెండోది, ఇప్పుడు కెన్యా దేశం తలసరి ఆదాయం $2,000 ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ఉంది, $5,000 ఉంది. మరి అదాని లంచగొండి అని తెలిసేమో ఒప్పందం రద్దు చేసుకుంది కెన్యా దేశం. వాళ్ళ తలసరి ఆదాయం ఎంత ఉంది, $2,000. మన తలసరి ఆదాయం ఎంత ఉంది, $5,000 ఉంది. మరి అట్లాంటప్పుడు అదాని లంచగొండి అని తెలిసిన తర్వాత కెన్యా దేశము వాళ్ళు మనకంటే తలసరి ఆదాయము తక్కువగా ఉంది, వాళ్ళు ఒప్పందం రద్దు చేసుకున్నారు కదా. మరి తెలంగాణ దాంతో కెన్యాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి $5,000, అంటే మనం $3,000 ఎక్కున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఒకవైపు రాహుల్ గాంధీ ఆ విధంగా చెప్తున్నారు, కానీ దీని విషయంలో పెద్ద పెద్దగా సభల్లో పోయి నేను అది మొలవనియా ఇది మొలవనియా, కేటీఆర్ పేరు లేకుండా చేస్తా, కేసీఆర్ పేరు లేకుండా చేస్తా అని మాట్లాడుతున్నాడు కదా. మరి ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదు, నేను ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు నేను రద్దు చేసుకుంటున్నా లేదా అనే విషయం చెప్పలేకపోయిండు. మళ్ళీ ఇంకొక విషయం ఏం చెప్పిండు జాతీయ మీడియాలో మాట్లాడుతూ, అదానికి మోడీ డబ్బులు ఇస్తాడు కానీ నేను మాత్రం డబ్బులు తీసుకొస్తానని బాహాటంగా చెప్పిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనిపైన వీళ్ళ స్పందన ఒకసారి చూద్దాం. ఎవరు, టీపీసీసీ అంటే చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడడం కూడా ఏం మాట్లాడాలా వద్దా అనుకునే యాంగిల్లా మాట్లాడుతున్న ఒక తీరును ఒకసారి చూద్దాం. ఈమె ఏపీ పిసిసి చీఫ్. చేయకూడదు రేవంత్ అన్న గారికి యాజ్ అ కొలీగ్ ఐఎమ్ సజెస్టింగ్
అదానీ గారిని బ్లాక్ లిస్ట్ చేస్తే ప్రజలు హర్షిస్తారన్నది మా ఒపీనియన్. సో తిను ఏపీ పిసిసి చీఫ్ చెప్తుంది ఏంటంటే ఇది ముందు తెలిసి కూడా మరి ఎందుకు చేసుకున్నారు? అదానీ అవినీతి పరుడు, అదానీ దుర్మార్గుడు, అయినప్పటికీ కూడా తెలిసి వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు అంటే ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో మరి అదానీ గురించి అవినీతి పరుడు, దుర్మార్గుడు అని మాట్లాడుతుండ్రి. మరి ఢిల్లీ యొక్క పెద్దల హస్తం లేకుండా, ఢిల్లీ పెద్దల ఆదేశాలు లేకుండా మరి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారా? మన షర్మిలక్క మాత్రం ఏమంటుంది, లేదు లేదు నేను ఒక కలీగ్గా చెప్తున్నాను రేవంత్ అన్నకి, డెఫినెట్గా వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలనేసి షర్మిలక్కకు. మరి షర్మిలక్కకు తెలిసినంత కూడా రేవంత్ అన్నకు తెలియకపోయిందా? అంటే ఏం చెప్తే అంటే పైన మోడీ చెప్పిండు కాబట్టి మరి ఈ విషయానికి పూనుకున్నాడా? సో అదేవిధంగా మన ఇక్కడ పిసిసి చీఫ్ మాట్లాడింది కూడా చూద్దాం. పునరాలోచిస్తాము, డెఫినెట్గా సమీక్షిస్తాము. డెఫినెట్గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి. ఇప్పుడు 45,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం ఒక ఆదానితో కదా. ఇప్పుడు మేము 45,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం కదా, అందులో ఈ ఒప్పందాల గురించి ఆలోచిస్తామన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా రద్దు చేస్తాము అనే ముచ్చట రానివ్వాలి. ఇప్పటికి కూడా మేము ఇది రద్దు చేస్తామనే పరిస్థితి రాణిస్తలేరు అని అంటే ఏం జరుగుతుంది అసలు? అంటే షర్మిలక్క మాట్లాడుతున్న మాటలు ఈ మాత్రం కూడా వీళ్ళకి ఇది లేదనేది. రెండోది ఈ విషయం పైన సో కేటీఆర్ కూడా మాట్లాడింది కదా, దాని పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం. మీరు ఇంకో మాట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కదా, ఏమని చెప్తా ఒక్క నిమిషం. వీళ్ళని అదానితో ఉన్న ఫోటోలు, వాళ్ళతో కూర్చున్న ఫోటోలు ఇవన్నీ కూడా వేస్తున్నారు కదా. ఇప్పుడు దాని గురించి కూడా ఒకసారి ఆ పెట్టిన పాయింట్స్లో మీకు ఒక క్లారిటీ కూడా ఇస్తాను. సో ఇక వాళ్ళు చేసిన డిమాండ్స్ ఏంటి అని అంటే అదానితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి, అదానీ బండారం మళ్ళీ అంతర్జాతీయంగా బయటపడింది, ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారాలపై ప్రకంపనలు మొదలయ్యాయి, తర్వాత అదానీపై కేసులు పెట్టాలని జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు, అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు 2 సార్లు బయటపడింది, అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్టు తీర్పు చెప్పింది, గతంలో హిండెన్బర్గ్ అనే సంస్థ కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పింది, అదానీ అంశం కారణంగా భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారింది, అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చాలామంది మధ్యతరగతి మదుపర్లు నష్టపోయారు, అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా మేము ఆయనను రానివ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అదానీ వచ్చి ఛాయ్ తాగింది, అదానీ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది, అదానీతో ఉన్న ఫోటోలు ట్రోల్ చేస్తుంటే దానికి కేటీఆర్ ఒక సమాధానం చెప్పిండు, అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా మేము ఆయన్ని రానివ్వలేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చి అదానీ మమ్మల్ని కలిసి వ్యాపారం చేస్తామని అడిగాడు, కానీ మేము ఆయనని మర్యాదపూర్వకంగా ఛాయ్ తాగించి పంపేశాము, అదానితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. సో నేను కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఈ ఫోటోలు మీరు దాంట్లో సర్క్యులేట్ చేసిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫోటోలు అంటే అతను పెడతామని వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలిసినామని చెప్తున్నారు కదా, ఒకవేళ గత ప్రభుత్వం గనక అదానితో ఒప్పందాలు ఎక్కడైనా చేసుకొని ఆయనతో పెట్టుబడులు పెట్టించింది ఏమైనా ఉంటే దాన్ని బయట పెట్టచ్చు, కానీ ఫోటోలు ఒకటి బయట పెట్టి దాని సారాంశాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేయొద్దు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే మీ అనుకూల మీడియా, ఆయనకు అనుకూల మీడియా పడుతుంది కదా, చాలా తిప్పలు పడుతుంది. ఆ తిప్పలు పడడానికి ఇప్పుడు షర్మిలక్కే చెప్పింది కదా డెఫినెట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టాలనేసి, అలాగే ఇక్కడ పిసిసి చీఫ్ చెప్తున్నాడు కదా, సో మేము కూడా ఆలోచిస్తాము, ఆయన ఒక్కడే కాదు కదా, మేము 45,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాము, అందులో ఆయనవి కేవలం 14,500 కోట్లు ఉన్నాయి, మేము కూడా పునరాలోచిస్తామని చెప్తున్నాడు కదా. ముందు ఒకసారి మీ రాహుల్ గాంధీ కన్నా పాపం మీరు గౌరవించండి, ఎందుకంటే ఆయన అదాన్ని ఎట్లా తిట్టిపోస్తున్నాడు అనేసి. వాళ్ళు కూడా కేటీఆర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది, అంటే వాళ్ళు వస్తే మర్యాదపూర్వకంగా కలిసి ఛాయ్ దాపిచ్చి పంపించినాం తప్పితే పెట్టుబడులు మేము ఎక్కడా కూడా పెట్టించుకోలేదు అని మాట్లాడినరు. తర్వాత కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది, రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే ఎర్ర తివాచీలు కాంగ్రెస్ పరిచింది, కాంగ్రెస్కి మాకున్న తేడా అదే, అదానీ విషయంలో బడే భాయ్ ఆదేశించగానే చోటే భాయ్ అదానికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాడు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
అదానీ సంస్థలతో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఘనంగా చెప్పారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఆ ఘనంగా చెప్పుకోవడమే ఇప్పుడు వీళ్ళ కొంప ముంచింది. దాంట్లో వచ్చేసి 12,400 దాంట్లో ఏంటంటే వీళ్ళు ఇస్తున్నారు, దాంట్లో మెయిన్ ఎక్కడ కేటాయించారంటే 500 కోట్లు గ్రీన్ ఎనర్జీ, 500 కోట్లు డేటా సెంటర్, సిమెంట్ పరిశ్రమ పెట్టుబడులు, ఇలా మొత్తము 12,400 కోట్ల పెట్టుబడులు చేసుకున్నారు. అలాగే తెలంగాణ డిస్కంలు అదానికి అప్పగించేందుకు ఓల్డ్ సిటీ బిల్లుల వసూళ్ళ హైడ్రామా కూడా మొదలుపెట్టారు. అది గతంలో కూడా మనం వార్త చేసినాం. ఓల్డ్ సిటీ వాళ్ళకైతే ఈ వార్త మీద బాగా ఒక క్లారిటీ ఉంటుంది. దాని తర్వాత యాదాద్రిలో రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. ఏ మూసి శుద్ధి అంటున్నారో అదే మూసి సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా మూసి కాస్త మురికి అవుతుందని చెప్పినా పట్టించుకోలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టుగా మమ అనిపించి అదానికి సహకరించే పని చేశారు. పైన బడేబాయ్ ఆదేశించడంతో కింద చోటేబాయ్ ఆచరించాడు. దీంతో అదాని గుండె ఉప్పొంగిపోయి స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఇన్ని వ్యవహారాలు కుట్ర అని మేము భావిస్తున్నాము. 12,400 కోట్లతో తెలంగాణ అదాని సామ్రాజ్యాన్ని తీసుకొచ్చే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో 4 గంటల పాటు అదాని సమావేశం అయ్యారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను సోషల్ మీడియా ఏ వర్గం అయితే వాళ్ళకు కూడా ఒకటి చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళకు సమావేశమైన దాన్నేమో మీరు హైలైట్ చేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో కనుక ఒప్పందాలు జరిగితే డెఫినెట్గా బయట పెట్టండి. రెండోది, రేవంత్ రెడ్డి ఇంట్లో 4 గంటల పాటు సమావేశమైండు, ఆడవయ్యేసి 14,000 చిల్లర కోట్లు ఒప్పందాలు చేసుకొచ్చిర్రు. దాని తర్వాత ఈయన 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి అయినా విరాళంగా ఇవ్వడం. సో ఇదంతా ఎత్తు చూస్తుంటే ఇవాళ ఇదంతా కూడా ఈ కుట్ర లేకపోతే ఈ తంతంతా ఎట్లా బయటపడుతుంది. ఈరోజు మేము చాలా గొప్పగా ముందు నుంచి అంటే రాహుల్ గాంధీకి గౌరవించిన వాళ్ళైతే మీరు పెట్టే వార్తలకు మీరు చెప్పే వాటికి ఒక శాంటిటీ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ ఒకటి చెప్తుంటే మరి మీరు ఒకటి చెప్తుంటే దీంట్లో దేన్ని మ్యాచ్ చేయాలి అంటే రాహుల్ గాంధీ ఆదేశిస్తేనే ఒప్పందాలు చేసుకున్నారా, మరి ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరంటే ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది. ఎందుకు రద్దు చేసుకుంటలేరు అనేది చాలా మందికి వస్తున్న ప్రశ్న, డౌట్. అంటే ఇది రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే జరిగింది అంటే బయటికి మాట్లాడుతున్నది ఒకటి, చెప్తున్నది ఒకట. కేవలం చిన్న చీమ చిటుకుమన్నా కూడా ఢిల్లీ ఆదేశాలు అవసరము. ఒక చిన్న కార్పొరేషన్ పదవిని ఫిల్ చేయాలన్నా కూడా ఢిల్లీ నుంచి ఆదేశాలు ఉండాలి. అలాంటిది ఆ కుటుంబము మరి అదానిని వ్యతిరేకిస్తుంటే ఆయనకు తెలియకుండానే రేవంత్ రెడ్డి తెలంగాణలో 1,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాడా, ఇదే క్లారిటీ ఇవ్వండి. సో ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అంటున్నారు కదా, మేము పునరాలోచిస్తాము, డెఫినెట్గా అది ఇల్లీగల్ అయితే డెఫినెట్గా మేము రద్దు చేసుకుంటామని. అలాగే అక్కడ ఉన్న షర్మిలక్క కూడా ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డికి ఒక కొలీగ్గా నేను సలహా ఇస్తున్నాను అదానిని బ్లాక్లో పెట్టాలని. బట్ ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించురి. అక్కడ వద్దంటుంటే ఇక్కడ ఎందుకైనా ఒప్పందం చేసుకుంటున్నాడు, ఆయన చెప్పిన ఆయన వినట్లేడా అంటే మోడీ కోసము మోడీ ఆదేశిస్తేనే ఇక్కడ ఈ బ్రదర్ చేస్తున్నాడు అనేది తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాలి. ఇది ఓవరాల్గా చూస్తుంటే ఎవరి కొంప ఎవరు ముంచిరు అనేది అర్థమైతలేదు. అంటే ఎవరి మేలు కోసము ఎవరు చేస్తున్నారు, నిజంగా రాహుల్ గాంధీ చెప్తుంది నిజమా అబద్ధమా మీరే ఆలోచించుకోండి.